స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినము మరి దేవుని కృపను బట్టి ఇలా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నా యేసయ్య కృప అని నేను నమ్ముతున్నాను. ఈ దినం ఒకవేళ నీవును సజీవ లెక్కలో ఉన్నావంటే అది కేవలం యేసయ్య కృప. ఎందరో మహానుభావులు, గొప్ప పేరు కలిగిన వారు, అనేకమైన మరి ఉన్నతమైన స్థితి గల వారు ఈ దినాన్ని చూడలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఒకానొక దినాన్ని అందరూ చనిపోవడం ఇది తథ్యం. అయితే నాకు దేవుని కృపను బట్టి ఈ దినం సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది దేవుని కృప అని ప్రతి ఒక్కరూ గ్రహించండి. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన మహిమపరచమని మరి తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం. నీ నామమును బట్టి నీవు నాకు సహాయకుడై యుంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, ఆయన తిరిగి లేచిన దేవుడు, తన రక్తాన్ని నీ కోసం నా కోసం ధారపోసిన దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని చెప్పడానికి సంతోషిస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి. ఇంకేమంటే నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదాన్ని. భక్తుడు అంటే దావీదు మహారాజు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన అని కూడా ఈ కీర్తనకు పేరు. కనుక నేను చెప్పేది ఏమిటంటే, ఈ దినం ఒకవేళ ఈ వాగ్దానాన్ని నువ్వు ఎలా అన్వయించుకోవాలంటే, ఆ దినం అయితే యూదా అరణ్యంలో మరి దావీదు మహారాజు నాడు ఈ రోజైతే నీవు ఈ లోకమనే అరణ్యములో మరి ఆ అరణ్యము చాలా చీకటిగా, చాలా మరి భయంకరంగా, మరి అడవుల్లో జంతువుల మధ్యన, మరి పాముల మధ్యన, అనేకమైన సింహములు, ఎలుగుబంట్లు, తోడేళ్ల మధ్యలో దావీదు మహారాజు మరి ఉండగా మరి స్తుతిస్తున్నాడు. ఆయన రెక్కల చాటున మరి ఉంటానని. అలాగే ఈ దినము ఈ లోకమనే అరణ్యములో అనేకమైన శ్రమల మధ్యలో ఒకవేళ వెళ్తున్నావేమో, ఇబ్బందులనే పోరాటాల మధ్యన, అప్పులనే పోరాటాలు, అనేకమైన మరి వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు మార్గంలో ఒకవేళ వెళ్తున్నావేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు ఒకవేళ ఆయన రెక్కల చాటును శరణజొచ్చగలిగితే రానున్న దినాలను ఉత్సాహ ధ్వని చేయబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానం నీకోసమే, నీతో మాట్లాడింది. నీకు కలిగిన బలహీనతలు కావచ్చు, మరి నీకు కలిగిన అపజయాలు కావచ్చు, అన్నిటిలోంచి దేవుడు విడిపించబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళబోతున్నాడు అని ఈ వాగ్దానాన్ని బట్టి నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమం మీరు ఇస్తున్న వాగ్దానం ఎంతమంది ప్రార్థన ద్వారా ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ప్రతి దాని ద్వారా రోడ్డు మార్గం వెళ్తూ ఎంతమంది బోర్డు చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చమని, ప్రతి ఒక్కరూ నీ రెక్కల చాటునకు వచ్చి శరణజొచ్చి ఉత్సాహధ్వని, కాపాడబడి ఉత్సాహధ్వని చేయనట్లు ఈ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది రోగులుంటే స్వస్థపరచండి. ఎంతమంది ఏ నిందల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, అప్పుల్లో, శోధనలో ఎవరి డబ్బు అయితే ఇచ్చి చిక్కుబడి ఉందో వారందరినీ కూడా మీరు తిరిగి ఇచ్చేటకు సహాయం చేయమని, అలాగే ప్రభువా ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానం దయచేసి సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, అలాగే నీ బిడ్డలు ప్రభువా దినం చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు మీరే తోడండి. మహిమ పొందని ముఖ్యంగా సేవకులు, సంఘాలు, మణిపూర్ రాష్ట్రాన్ని ప్రతి చోటని కాపుదల ఉంచమని, కాపాడమని, మహిమ పొందమని, ఉద్యోగాలు లేని బిడ్డలు ఉద్యోగాలు దయచేసి పెళ్లి చేయమని, పెళ్లిళ్ళ వయసు వచ్చిన వారు పెళ్లి చేయమని, గర్భఫలం లేని గర్భఫలాలు దయచేయమని, అలాగే హాస్పిటల్లో బెడ్ రిటర్న్ అయిపోయిన వారిని ప్రభు స్వస్థపరచమని, నేను డాక్టర్ల చేతిలో తెచ్చుకొని ప్రభు మీరు సమస్తమును చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. నేను నమ్ముతున్నాను తండ్రి. అందరి జీవితాల కృపను అనుగ్రహించమని,
మీరే మహిమ పొందండి. ఈ దినం యొక్క దీవెనతో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నా పేట అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి బలపరచండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.